ప్రైజ్ లార్డ్. అందరూ బాగుండగానే ఈరోజు బైబిల్ స్టడీ రూపంగా మీ ముందు రావడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు సహాయాన్ని బట్టి నేను ప్రభునామని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అందరూ కూడా చాలా ఆసక్తి కలిగి బైబిల్ వాక్యాలు వింటున్నారు. బైబిల్ వాగ్దానాల్ని అలాగే ఉదయం లేసి అందరూ వింటున్నారు. అలాగే ఆ బుధవారం అలాగే శనివారం జరిగే మెసేజ్ కూడా దేని వాక్యం విని మీరు అంతా ఆ వాక్యం మీరు బలపడుతున్నందుకు నేను ప్రభునామని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. ఈరోజు బైబిల్ స్టడీ కింద ఇది రెండో బైబిల్ స్టడీ. అంటే అపోస్తలుడైన పౌలు చేసిన రెండవ సువార్త ప్రయాణం. ఆల్రెడీ మొదటి సువార్త ప్రయాణం గురించి ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. ఇది రెండవ సువార్త ప్రయాణం గురించి మీకు క్లుప్తంగా మీకు వివరిస్తాను. కొంచెం డీటెయిల్గా ఉంటుంది, ఒక 10-15 నిమిషాలు దాకా ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యం అంతా కూడా మీరు గమనించండి, చూడండి. ఇది సెకండ్ సువార్త ప్రయాణము. ఇవి అపోస్తలుల గ్రంథంలో 15, 16, 17, 18 అధ్యాయాలు ఉంటుంది అన్నమాట. 4 చాప్టర్స్లో ఉంటుంది. దాదాపు ఇది ఎప్పటి నుంచి చేస్తే అంటే సుమారు 2 సంవత్సరాలు చేశారు పౌలు గారు ఈ ప్రయాణం. క్రీస్తుశకం 49వ సంవత్సరం 52 సంవత్సరం, అంటే సుమారుగా 2.5 years to 3 ఏళ్ళ వరకు చేశారన్నమాట. పౌలు గారి మేజర్ ఈవెంట్ ఏంటంటే ఆయన 18 నెలలు కొరింథీ సంఘంలో ఉంటారన్నమాట. ఇది మేజర్ స్టెప్ ఇన్ హీజ్ జర్నీ అన్నమాట. దాదాపు 5,000 కిలోమీటర్లు ఆ రోజుల్లో ఏమన్నా ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, ఓన్లీ ల్యాండ్ అండ్ సీ. కాబట్టి పౌలు గారు దాదాపు రోజుకు ఒక 30 కిలోమీటర్లు దూరము తన యొక్క కాలినడకనే ప్రయాణం సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇది రెండవ ప్రసాద్ ప్రయాణం ఎంటైర్ యూరోప్లో జరిగింది. ఎంటైర్ యూరోప్ అండ్ మైనర్ ఏషియా. అంటే సుమారుగా మీకు చెప్పాలంటే ఇది ఒక మాసిడోనియా, ఫిలిప్పు, దెర్బే, లుస్త్రా, గ్రీసులో ఉన్న అది ఏథెన్స్, కొరింథీ, అలాగే బెరయా సంఘము, త్రోయా సంఘంలో, అలా పిసిడియా, తర్వాత ఈ ఏషియా మైనర్, గలతీ, తర్వాత తెస్సలోనిక, రోమన్ సామ్రాజ్యం అంతా కైసరియా ఆయనకు వచ్చి తర్వాత లాస్ట్కి పౌలు గారు జెరూసలేం రావడంతో తన యొక్క ప్రయాణం ముగించేస్తారు అన్నమాట. ఇక్కడ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే పౌలు ఇక్కడ తిమోతిని ఎక్కడ కలుస్తారు? దెర్బే లుస్త్రియాలో తిమోతి గారిని కలుసుకుంటారు. ఆ తిమోతి గారు కూడా గొప్ప యవన వీరుడు అన్నమాట, విశ్వాస వీరుడు. ఈయన తిమోతిని పౌలు గారు ఏం చేస్తారంటే పౌలు తిమోతి ఇద్దరు కలిసి సువార్త పరిచయం బలంగా వాడపడ్డాడు తిమోతి గారు. తర్వాత తిమోతి బలంగా సువార్త పరిచయంలో బలంగా వాడపడ్డామాట. తర్వాత పాల్ మీట్స్ అకిలా అని ప్రిస్కిలాని ఎక్కడ కలిసారంటే పౌలు గారు కొరింథీ సంఘంలో అకిలా అండ్ ప్రిస్కిలా వీళ్ళిద్దరు కూడా కొరింథీ సంఘంలో పౌలు గారిని కలిశారు. వీళ్ళ వృత్తి కూడా డేరాల వృత్తి కాబట్టి, పౌలు కూడా డేరాలు కుట్టే వృత్తి కాబట్టి పౌలు గారు అక్కడే ఉన్నట్టు కూడా మనం చాలామంది బయలు పండుగ చెప్తుంటే దాదాపు 1.5 years అకిలా అండ్ ప్రిస్కిలా అంటే ఆమె స్త్రీ అన్నమాట. తన భర్త వచ్చి అకిలా. వీళ్ళిద్దరు కూడా యంగ్ క్రిస్టియన్స్, ఈ కపుల్స్ అన్నమాట. ఇద్దరు కూడా దీనిపై బలంగా బాధపడ్డారు. ఇక్కడ పౌలు మేజర్ స్పీచ్ ఏంటంటే ఈ పీచర్ యూరోప్లో ఎక్కువ ప్రయాణించారు. యూరోప్ అండ్ ఏషియాలో స్ప్రెడ్ క్రిస్టియానిటీ, దేని వాక్యాన్ని, కృపావాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని యూరోప్లోను ఏషియా అనే దేశాల్లో బోధించాడు అన్నమాట. తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సంఘటన గురించి చెప్తాను. ఇక్కడ పౌలు అండ్ సీలాస్ అక్కడ వెళ్ళినప్పుడు దెర్బే లుస్త్రాలో ఎంటర్ అవుతున్నమాట. దెర్బే అండ్ లుస్త్రాలో వీళ్ళకు సువార్త పరిచయం చేస్తారు కొంతకాలం. తర్వాత దెర్బే అండ్ లుస్త్రాలో అంటే పౌలు అండ్ సీలా దే మీట్ తిమోతి గారిని కలుస్తారు. ఎక్కడ కలుస్తుంది? తిమోతిని లుస్త్రా. ఎక్కడ కలుస్తారు? పౌలు అండ్ సీలా లుస్త్రాలో తిమోతిని కలుస్తారు అన్నమాట. తిమోతి అక్కడ లుస్త్రాలో మంచి పేరున్న విశ్వాస వీరుడు, యేసుక్రీస్తు నమ్మకం ఉంచినవాడు, విశ్వాసాలు మంచి పేరున్నవాడు. కాబట్టి పౌలు తన యొక్క సంఘ సేవకుడుగా, పరిచారకుడిగా తిమోతిని చేర్చుకున్నాడు. తన యొక్క సంఘ పరిచార గ్రూపులో చేర్చుకున్నాడు తిమోతిని. తర్వాత పౌలు అండ్ సీలాస్ కలిపి ఎక్కడికి వెళ్తారంటే అప్పుడు ప్రభు యొక్క ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ వాళ్ళకి ముందు ఎక్కడిగా ఏషియాలో సువార్త వాక్యం చెప్పొద్దని బోధించిందంట. ప్రభువారు వాళ్ళు కనపడే దర్శనం ద్వారా వాళ్ళకి ఏషియా వెళ్ళొద్దని చెప్పారు. అప్పుడు పౌలు అండ్ సీలా అక్కడ వెళ్ళదు అంటే ఏషియాకి వెళ్ళదు. అప్పుడు వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎడిపోవాలని చెప్పేసి లుస్త్రాలు వెయిట్ చేస్తుంటే అప్పుడు పౌలుకి ఒక దర్శనం వచ్చిందంట, నువ్వు యూరోప్కి వెళ్ళమని. అప్పుడు మాస్టర్ నుంచి వచ్చిన దర్శనం ద్వారా పౌలు గారు మాసిడోనియాకి వెళ్తారు. మాసిడోనియాకి అక్కడికి వెళ్తారు. మాసిడోనియా క్యాపిటల్ అంటే ఫిలిప్పి యొక్క పట్టణానికి వెళ్తారు. సో ఈ ఫిలిప్పి పట్టణం జరిగిన సంఘటన అంతా కూడా దాదాపు అపోస్తలుల గారు కానీ 16 అధ్యాయాలు మొత్తం ఉంది. 16 నుంచి ఆల్మోస్ట్ 16 అధ్యాయం 1 నుంచి దాదాపు 34 వరకు ఉందన్నమాట. ఈ ఫిలిప్పి పట్టణంలో జరిగిన మేజర్ సంఘటన మీకు చెప్తాను. మేజర్ సంఘటన ఆ ఫిలిప్పి పట్టణంలో పౌలు గారు ఏంటంటే ఆయన చెప్పిన పౌలు మాటలు ఆయన అంతా ఎప్పుడు దేవుని కృపావాక్యాన్ని
రక్షణ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అనేక మంది అన్ని జనులకు, యూదులకు, గ్రీకులకు బోధిస్తూ ఉన్నమాట వాక్యాన్ని. అప్పుడు లూదియా అనే స్త్రీ, ఆమె ఒక స్త్రీ అన్నమాట. ఆమె పౌలు మాట లక్ష్యం ఉంచి ఆమె కుటుంబం కూడా యేసుక్రీస్తునందు రక్షణ పొందారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో యూరప్లో రక్షణ పొందిన మొదటి స్త్రీ అంటే ఆమె వచ్చి ఆమె పేరు లూదియా. అప్పుడు లూదియా తన ఇల్లుని ఏం చేసి తన దేవుని మందిరంగా వాడుకోమని చేసింది, పౌలు గారికి ఇచ్చిందన్నమాట. తన ఇల్లునే దేవుని మందిరంగా చేసి దేవుని స్తోత్రం చెప్పి. ఇది అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 14-15 వచనాలు ఉంటుంది, మీరు తర్వాత చూడండి. తర్వాత ఫిలిప్పి పట్టణాల్లో పుతోని దెయ్యం అంటే వాళ్ళ యొక్క ఆ యొక్క ఫిలిప్పి యొక్క పట్టణంలో పుతోని దెయ్యం అన్నది. ఆ పుతోని దెయ్యం వచ్చేసి ఒక బాలిక మనసులోకి వెళ్ళిపోయింది ఆ దెయ్యం. అప్పుడు ఆ బాలిక ఏది సోది చెప్తా ఉంటే తెలుసు కదా, ఆమె ద్వారా ఆ యొక్క యజమాని అందరూ కూడా మంచి వ్యాపారం బిజినెస్ సోది చెప్తారు కదా. ఏదో సోది చెప్పేసి మనకు చాలామంది ఉంటారు కదా, సోది చెప్పేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అది ఒక బిజినెస్ అన్నమాట. కానీ అప్పుడు పౌలు ఆ బాలికను చూసి ఆమె దెయ్యాన్ని తరిమి వేస్తాడు. తన ప్రార్థన చేసే నావలు ప్రార్థన చేసినప్పుడు పౌలు చేసిన ప్రార్థన వల్ల ఆ పుతోని దెయ్యం వీడిపోద్ది, ఆ బాలిక పొద్దున వెళ్ళిపోద్ది. అప్పుడు ఆమె ఇంకా సోది చెప్పదు బిజినెస్ పాదకు. అప్పుడు ఇంకా ఆమె సోది చెప్పిన బిజినెస్ ఉండదు కదా. అప్పుడు వాళ్ళ యజమానులు ఏం చేశారంటే పౌలు శీలాన్ని పిలిచేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మా బిజినెస్ పని చెప్పేసి వాళ్ళు రకరకాల హింస బాధలు పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అద్దెను కూడా న్యాయాధిపతికి తీసుకెళ్తారు. న్యాయాధిపతికి తీసుకెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతులు ఏం చేస్తారు, న్యాయాధిపతులు వాళ్ళు వస్త్రాలు లాగేస్తారంటారు, బెత్తాలతో కొట్టించి వాళ్ళని ఏం చేస్తారంటే చెరసాలను పెట్టించేస్తారు, బొండాలతో బిగించేస్తారు. ఆ రోజుల్లో జైల్లో వాళ్ళు కరెంట్ ఉండదు, లైటింగ్ ఏముండదు, చీకట్లోనే పగలే ఉంటుంది. కానీ నైట్ అంతా పగలే కొంచెం వెళ్తే నైట్ అంతా చీకటి ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, ఇద్దరిని పౌలు బొండాలతో బిగించేస్తారు. ఇదంతా అపొస్తలుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 15 నుంచి దాదాపు 24 దాకా ఉంటుంది ఇది. అప్పుడు రాత్రి వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన జైల్లో పెట్టారు కదా, చెరసాల నాయకులు ఏం చేస్తారంటే, చెరసాల నాయకులు కాదు, వీళ్ళకి న్యాయాధిపతులు అప్పగించినప్పుడు ఆ న్యాయాధిపతులు పౌలు శీలాకి చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు బొండాలతో బిగించబడతారు. అర్ధరాత్రి అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు పౌలు శీల అర్ధరాత్రులు రాత్రి దేవుని పాటలు పాడుతున్నారంట. ఏ పాటలు పాడుతున్నారు, దేవుని పాటలు పాడితే దేవుని యొక్క మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు ఆ ఇద్దరు ప్రార్థన వల్ల, అర్ధరాత్రి ప్రార్థన వల్ల ఆ ప్రార్థనకి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ జవాబు దయచేసి వాళ్ళ యొక్క చెరసాల పునాదులు కదిపి దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించి అర్ధరాత్రి వాళ్ళ పరిస్థితి శక్తి ఆవరించి ఆ పరిస్థితి శక్తి వల్ల వాళ్ళకు ఆ చెరసాల పునాదులు కడిపోయేసి చెరసాల పునాదులు కదిలిపోయి డోర్స్ బద్దలైపోయి వాళ్ళు బండాలు దేవుని స్తోత్రం బంధాలు తెగిపోయినట్టు దేని బిడ్డారా వాళ్ళు విడుదల పొందారు. అప్పుడు చెరసాలు ఉంటే నాయకుడు జైలర్ ఆయన చూసి ఆశ్చర్యపోయాడు అంటారు. పౌలు శీల చేసిన ప్రార్థనకి ఎంత శక్తి ఉందని చెప్పేసి ఆయన కూడా పౌలు చెప్పిన దేవుని వాక్యం అప్పుడు జైల్లోనే పౌలు ఆయన వాక్యం బోధించాడు. పౌలు చెప్పిన దేవుని వాక్యాన్ని బట్టి చెరసాల రక్షణ పొందాడు అన్నమాట. ఆయన రక్షణ పొంది ఆయన కుటుంబాలు అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం పొందుకొని బాప్తిసం తీసుకొని అందరూ రక్షణ దేవుని బిడ్డలారు. సో ఈ ఫిలిప్పి పట్టణంలో పౌలు ఎంతమంది బాగు చేశారు. సో లూదియా ఒక స్త్రీని ఆ విశ్వాసం తీసుకొచ్చాడు, ఆమె కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. అలాగే ఫిలిప్పి పట్టణంలో పుతోని దెయ్యం పట్టిన బాలికని విడుదల దయచేసి ఆ బాలికని రక్షణ మార్గం తీసుకొచ్చాడు. అలాగే వాళ్ళ చెరసాల నాయకుడిని ఆయన కూడా గొప్ప వాక్యం ద్వారా యేసయ్య చూపి రక్షణ వాక్యం ద్వారా ఆయన కూడా రక్షణ తీసుకొచ్చాడు. తర్వాత ఇదంతా కూడా అపొస్తలుల గ్రంథంలో 16 నుంచి ఎక్కడ అదో ఫస్ట్ నుంచి 34 వరకు ఉంటుంది. అంతా కూడా మీరు చూడనప్పుడు తర్వాత అయిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే అపొస్తలుడైన పౌలు అక్కడి నుంచి బయలుదేరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే లుస్త్రా తర్వాత ఇది అయిన తర్వాత వాళ్ళు లుస్త్రా కాదు లూదియాలో ఫిలిప్పి పట్టణంలో వాళ్ళు ఎప్పుడైతే జైలు నుంచి విడుదలైపోయారు పౌలు శీల లూదియా ఇంటికి వెళ్తారన్నమాట. లూదియా ఇంటికి వెళ్ళిన తర్వాత లూదియా అక్కడి నుంచి అక్కడికి వెళ్తాను. తర్వాత పౌలు ఫిలిప్పి పట్టణాన్ని వదిలిపెట్టి బెరయా తర్వాత బెరయా తెస్సలోనిక సంఘానికి వస్తారన్నమాట. అక్కడ వచ్చి బెరయాని తెస్సలోకానికి వచ్చి అక్కడ ప్రభు వాక్యాన్ని బోధించి అనేక రక్షణ మార్గంలో తీసుకొచ్చారన్నమాట. తర్వాత పౌలు శీల కలిసి తిమోతి వెంట పెట్టుకొని ఏథెన్స్కి వస్తారు. ఏథెన్స్ తెలుసు కదా, ఏథెన్స్లో అది భయంకరమైన విగ్రహారాధన చేస్తుంటారు. గ్రీకులు మంచి తెలుగు వాళ్ళే, కానీ వాళ్ళంతా విగ్రహారాధన. ఒక ఇంటికనంటే 4 ఉన్నాయి విగ్రహాలు, ఒక ఇంటికి 4 విగ్రహాలు. అప్పుడు పౌలు ఉన్న పట్టణం జనాభా 5,000 అయితే 5,000 × 4 అంటే 20,000 విగ్రహాలు ఉన్నాయంటే అందరూ కూడా నిజమైన దేవుణ్ణి ప్రభువుని మరిచి నిజమైన దేవుణ్ణి మరిచి అంతా విగ్రహారాధన చేస్తున్నారు. అప్పుడు పౌలుని ఖండించారు. ఏంటి మీరు అంత గొప్ప పండితులే, కానీ మీరు చేసే తప్పు విగ్రహాలు ఏముంటాయి, వాటికి ప్రాణం ఉండదు,
వాళ్ళకి నోరు లేదు. మీరు చేసే అంతా మీరు మీ మీ ప్రార్థన అంతా వ్యర్థం అని చెప్పేసి ఆ యొక్క విగ్రహాన్ని ఖండిస్తాడు. విగ్రహారాధన చేయటం మన తెలుసు కదా, మన ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన ఒక తప్పు కాబట్టి పౌలు ఖండిస్తాడు. ఖండిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పౌలు ఎదురు తిరిగారు. ఎక్కడ పోయి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలో ఎక్కడ అరియోపోగు, ఆ పట్టణం పేరు అన్నమాట. అరియోపోగు అంటే ఆ ప్రాంతం పేరు. ఎక్కడ ఉంది? ఇది ఏథెన్స్లో ఉందన్నమాట. ఏథెన్స్లో అరియోపోగు ప్రాంతంలో పౌలు ప్రసంగించినప్పుడు అనేక మంది ఆయన యేసయ్య గురించి చెప్పారన్నమాట. యేసయ్య నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుడు మీరు నమ్మండి, ఆయన విశ్వాసం ఉంచండి, ఆయనే పునరుద్ధరణ శక్తి కలవాలని చెప్పేసి నమ్మితే అప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదన్నమాట. చాలామంది సగం మంది నమ్మి వాళ్ళు విశ్వాసానికి వచ్చారు. సో గ్రీకుల్లో కూడా కృపావాక్యాన్ని రక్షణ స్వార్థం బోధించి పౌలు అనేక మందిని ప్రభు తిప్పి ఇదంతా కూడా అపోస్తలుల కార్యాలు అందులో 17 అధ్యాయం ఉంటుంది. 17 అధ్యాయం 1 నుంచి చివరి దాకా అంతా ఉంటుంది అన్నమాట. ఇది ఏథెన్స్లో జరిగిన సంఘటన గురించి ఏరియోపాగు ప్రాంతంలో ఉన్న సంఘటన అంతా కూడా అపోస్తలుల 17th చాప్టర్లో ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు చూడండి. తర్వాత పౌలు అక్కడి నుంచి ముగించుకొని మళ్ళీ అక్కడ కొరింథుకు వస్తారన్నమాట. కొరింథుకు వచ్చి అక్కడ వచ్చి యూదులు మరి గ్రీక్ వారికి స్వార్థ బోధించారు. అక్కడ దాదాపు 18 ఏళ్ళు ఉన్నామట. అక్కడ ఈ కొరింథు సంఘంలోని అఖిల ప్రిస్కిలా ఇద్దరు యంగ్ కపుల్స్ దగ్గర పౌలు 1.5 years ఉన్నారండి అక్కడ. ఎందుకంటే వాళ్ళు వృత్తి కూడా డేరాలు కుట్టే వృత్తి కాబట్టి పౌలు అక్కడే జీవించినట్టు మన చాలామంది బయలుపడి చెప్తారు. తర్వాత అక్కడ కూడా అనేక మంది యవనస్తులకి అంత సువార్త పరిచయాల్లో కూడా వాడబడ్డారు. తర్వాత అఖిల ప్రిస్కిలా కూడా పౌలు గారితో సువార్త పరిచయాలు బలంగా వాడబడ్డారు. పౌలు అక్కడ కొరింథు సంఘాన్ని విడిచిపెట్టి తిరిగి అక్కడ అఖిల ప్రిస్కిలాతో కలిసి అక్కడ సిరియాకి రావడం ద్వారా తన రెండవ ప్రయాణం ముగిస్తాడు. సిరియా నుంచి తర్వాత మళ్ళీ యెరూషలేంకి వస్తారన్నమాట, జెరూసలేంకి. అప్పుడు అపోస్తలుడైన రెండవ సువార్త ప్రయాణం ముగిసిపోతుంది. ఎక్కడైతే జెరూసలేం రాను సిరియా నుంచి ఆఖరిగా జెరూసలేంకి వచ్చినప్పుడు ముగించేస్తారు తన ప్రయాణాన్ని. దేని బట్ట పౌలు రెండో సువార్త ప్రయాణం అనేకమైన కష్టాలు, బాధలు అనుభవించారు. పౌలు ఈ కష్టం చూసి ఏమైనా తెలుసా, బ్రతుకుట క్రీస్తే, సావైన మేలని చెప్పేసి తన విశ్వాసంతో ముందుకు వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళకి దేని బట్టి నీవు కూడా పౌలు వాళ్ళు యేసుక్రీస్తు సంపూర్ణ విశ్వాసం ఉంచు. మనందరం కూడా కేవలం యేసు విశ్వాసం ఉంచి ఆయన కుప్టం అందరూ కూడా నీతిమంతులు అయినాం. దీన్ని పెట్టాలి. ఇప్పుడు అందరం అంతం వరకు మీరు పౌలు అంతం వరకు విశ్వాసంతో ఉండి నమ్మిక ఉంచి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాడు పౌలు. తద్వారా ఏం చేస్తాడు పౌలు? బహు గొప్పగా స్వత్ బలంగా వాడపడ్డాడు. అనేక మందిని ప్రభు విశ్వాసం వైపు తిప్పగలిగాడు. అనేక మంది రక్షణ తీసుకొచ్చారు పిల్లలు. ప్రభులు ఏం చేశారంటే కృపావాక్యాన్ని, రక్షణ సువార్తను యూరప్లో, గ్రీకులో, ఏషియా మైనర్లో బోధించి అనేక మందిని రక్షణ మార్గం తీసుకుని పెట్టారు. మీరు కూడా దేని పెట్టారా? సంపూర్ణ మీరు కూడా ప్రభుని విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి ఆయన కృపను మీరు పొందుకోండి. రక్షణ మార్గం రాండి. మీరు అక్కడ రక్షణ పొందడం కాదు, అనేక మంది రక్షణ మీరు తీసుకురండి అని పెట్టారు. నువ్వు ఒక్క ఆత్మ రక్షించినా చాలు. నువ్వు పరలోక రాజ్యం నీ యొక్క మహిమ గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో గొప్ప దేవులు పొందుకుంటుంది అని పెట్టారు. పౌలు ఏ విధంగా అనేక ఆత్మ రక్షించి అనేక మంది విశ్వాసాలుగా తీర్చిదిద్దాడు. అనేక మంది విశ్వాసాలుగా మార్చాడు, తీర్చిదిద్దాడు. మీరు కూడా దాన్ని పెట్టారు. మీరు ఏసీ కింద ఉంచిన సంపూర్ణ విశ్వాసం మీరుగా ఉంచి ఆయన కృపావాక్యాన్ని, ఆ రక్షణ స్వార్థ మీరు అంగీకరించి అనేక మందిని మీరు ఎలా రక్షణ పొందారు, అనేక మంది రక్షణ మార్గంలో తీసుకురండి. తద్వారా మీరు కూడా పౌలు అనేక ఆత్మ రక్షించి తర్వాత ఈ లోకంలో కాదు, మీ ఆనంద సంతోషంతో మీ పరలోకరామం కూడా మీ యొక్క మహిమ గొప్పగా హెచ్చుగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా పౌలు వాళ్ళు మీరు కూడా ఆత్మ రక్షించే భారాన్ని కలిగి ఉండండి. దేవుడు మేము గొప్పగా దీవించేస్తాడు. దేవుడు మేము గొప్పగా దీవిస్తాడు. మీ యొక్క జీవితం ఉన్నస్తాను నిలబడి దేవుడు ఈ మాటలు మీ జీవితం నెరవేర్చిన ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.